అమ్మని నువ్వు ఎంత బాగా చూసుకుంటే అమ్మా శ్రీశైలం తీసుకెళ్ళాడమ్మా. వాళ్ళ అమ్మని శ్రీశైలం తీసుకెళ్ళాడు. నువ్వు లక్ష్మి తీసుకెళ్ళారు. మా లక్ష్మి కూడా బంగారు తల్లి ఎన్నాళ్ళు బాగానే ఉంది. దానికి ఓపిక లేదు. ఏం చేస్తుంది? దాని పని చేసుకోలేదు. పోలే అమ్మా. నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటే నేను రికార్డ్ చేస్తాను. ఏం చెప్తావు? నేను ఒకటి అడుగుతాను, చెప్తావా నువ్వు? నేను ఏంటంటానంటే అమ్మా, ఇప్పుడు నీకు ఇన్ని కథలు రాసావు, నువ్వు ఇన్ని నవలు రాసావు, టీవీ సీరియల్ కూడా వచ్చింది నీకు. ఒక్క సినిమా వస్తే బాగుండు అనుకుంటున్నాం కదా మనం. ఎవరైనా ఇప్పుడు ఓటీటీలో సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు. తక్కువలో అయినా సినిమా అవుతుందేమో కనుక్కుంటే మనం తీద్దామా అని ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, రెండింటికి కలిపి అంతకు చెప్పు. రెండోది, ఒరే ఇంతవరకు రాసిన చాలురా, నాకు అదగా అక్కర్లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన వసుద్దీన్ గారు ఉన్నారు కదా, ఆయన నీ పాటలన్నీను ట్యూన్ కట్టి వేస్తున్నారు. సో నేనేమన్నానంటే, ఏమంటే మా అమ్మగారి పుస్తకం ఇస్తాను మీకు, కవిత పందిరి, అవన్నీ ఒక వీడియోలాగా ఒక్కొక్క పాటకి ఒక వీడియో తీసి ఏమండి ఆ వీడియో మనం యూట్యూబ్లో పెట్టుకుందామండి. 70 పాటలు ఉన్నాయి, 70 వీడియోలు వస్తాయి. 70 × 3 210 నిమిషాలు. ఇంక సినిమా అక్కర్లేదు. మనం ఆయన ఖర్చుకేనో ఆయనకి ఇచ్చే ఆయన సంతోషం చేస్తాడు. ఇవాళ వస్తాను రాలేదు. నేను ఏమనుకున్నానంటే అది మంచిది అనిపిస్తుందమ్మా. 3 గంటల ఎవరు ఈ రోజుల్లో సినిమాలు చూడట్లేదు. మనం 3 నిమిషాలు సినిమా పాట పాడామనుకో, ఇప్పుడు అన్నావు కదా, మళ్ళీ ఆ పాట పాడు ఏంటిది, పూల ఏంటిది, అలా కాదు, పూజ చేసి పుణ్యం ఏదో. నా బాల్యంలో అమ్మ అని ఒకటి చదువు ఇప్పటికిప్పుడు చెప్పేస్తాను, చెప్పాయి రికార్డ్ చేస్తున్నాను మాలాడి. నా బాల్యంలో అమ్మా అని పిలవగానే రామ్మా అనేది. రామ్మలో రాముడు ఉండేవాడు. అమ్మ ప్రేమ ఎంత గొప్పది, మాటల్లో చెప్పలేనిది. తుమ్మితే చిరంజీవి అనేది. అక్కడి నుంచి నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దింది. ఏ కాలేజీలోనూ చెప్పని గొప్ప విషయాలు చెప్పింది. ఆమె సంస్కృతి, సాహిత్యం అంత గొప్పది. సంగీతం, ఆవిడ సంగీతంలో నిష్ణాతురాలు. అధ్యాత్మ రామాయణం కీర్తనలు పాడేది. తెల్లవారి గట్ట 4 గంటలు లేచి దైవ ప్రార్థనతో ఆ రాముని యొక్క జీవిత చరిత్ర, సీతారాముల యొక్క గొప్పతనాన్ని, జీవితాన్ని మనకి అందంగా అందించేది. ఆవిడకి స్నేహితులు చాలా ఉత్తములు, మంచి స్నేహితులు. నిత్యము నేను పువ్వులు కోసి, నిత్యమల్లి పూలు, వాటి పేరు ఎర్ర నిత్యమల్లి, తెల్ల నిత్యమల్లి, అవి కోసి ముచ్చిగిలు తీసి ఓ పల్లెల్లో పెడితే ముత్యాలు పగడాల్లో ఉండేవి. ఎర్రని తెల్లని ముత్యాల్లా ఉండేవి. అవి మా అమ్మ పూజకి రోజు ఇచ్చి భాగ్యం ఉంది. తులసమ్మ చుట్టూ తిరుగు, నీకు మంచిది. మంచి మూడొస్తాడు అని చెప్పు. మంచి మూడొస్తాడు చెప్పేది చెప్పాను. తులసమ్మ చుట్టూ తిరుగు, నీకు ఆయురారోగ్యాలు తులసి మాత ఇచ్చినట్టు ఇంకొక మొక్క ఇవ్వదు అని చెప్పి తులసి చుట్టూ తిరిగిమని. గొబ్బిళ్ళ పేరంటం, సంక్రాంతి వస్తే గొబ్బిళ్ళ పేరంటం పెట్టించి, స్నేహితుల్ని పిలిచి గొబ్బి తెప్పించి, ఆవు పేడ గొబ్బికి మందార పూలు, గొబ్బి పూలు, బంతి పూలు పెట్టి బొట్టు పెట్టి హారతిచ్చి స్నేహితులు అందరినీ పిలిపించేది. వాళ్ళకి కొత్త లెక్క పిడితల్లో అనాకాసు వేసి పప్పులు బెల్లాలు కలిపినవి పోసి ఇప్పించేది. సాయంకాలం బొమ్మల్ని పెట్టించేది. ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ అందంగా మెట్లుగా పెట్లని పెట్టి బొమ్మలు పెట్టించి
స్నేహితులు పిలిపించి పాటలు పాడించి, పాటలు అయ్యాక హారతిచ్చి ఆ పళ్ళు, అరటి పళ్ళు, కొబ్బరి ముక్కలు, బెల్లం నైవేద్యం పెట్టించి అందరికీ పెట్టింది. అక్కడి నుంచి మేమంతా పొలోమని గుడికి వెళ్ళింది. గుడి చుట్టూ తిరిగి కాడ శివాలయం ధన్వంతరి, ఆయురారోగ్యాలు ఇచ్చి ధన్వంతరి గుడి చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళ. ఆ జీవితము, ఆ బాల్యము నేను మర్చిపోలేనిది. మా అమ్మ లాంటి అమ్మ నాకు ఎక్కడ కనిపించలేదు. అమ్మ బదులు సీతమ్మని, పార్వతీదేవిని అమ్మగా కలుసుకుంటూ కాలం గడుపుతున్నాను. అమ్మగారి పేరు సూర్యకుమారి కృష్ణకుమారి. అమ్మ పేరు ఆవిడ కృష్ణాష్టమి నాడు పుట్టింది, కృష్ణవేణి. కానీ ఆవిడ యొక్క పింతల్లి నాకు పిల్లలు లేరు, నా కాసు 30 కాసులు బంగారం నీ కూతురికి ఇస్తాను, సూర్యకుమారి అని సూర్యుడు పేరు పెట్టు, నేను పేరు పెడుతున్నాను అనుకోవడంతో 30 కాసులు బంగారం పుచ్చుకుని సూర్యకుమారిగా మారింది. కానీ కృష్ణాష్టమి నాడు పుట్టినది ఉపవాసం ఉండి సాయంకాలం బ్రాహ్మణుడికి ఇచ్చి వెన్న మేగడలు, కాయం, మూడు పులిహార అన్ని నైవేద్యం పెట్టి బ్రాహ్మడికి పెట్టింది. అప్పుడు అన్నం తింది. కృష్ణాష్టమి మానలేదు, కృష్ణాష్టమి పుట్టింది. ఆవిడ ఏం చేసింది, కృష్ణాష్టమి నాడు పుట్టింది. నువ్వేమో సరస్వతీదేవి సరస్వతీదేవి పుట్టినరోజు అమ్మ పుట్టింది, కృష్ణుడు పుట్టినరోజు నాడు ఆవిడ పుట్టింది. అమ్మ మరి నాకు బలరామకృష్ణ ఎందుకు పేరు పెట్టారు? బలరామ మా నాన్నగారి పేరు బలరామకృష్ణ, బలరామూర్తి. బలరామూర్తి. కృష్ణ ఏమో మా అమ్మగారు పుట్టింది కృష్ణ. అంటే మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు కలిసి వచ్చింది కలిపి నాకు ఎప్పుడు చెప్పలేదు విషయం. మరి ఏవో కబుర్లో మర్చిపోతుంది. నాకు తెలియదు ఎప్పుడు బలరామూర్తి అని మా తాతగారు పేరు తీసుకొని మా అమ్మగారి పేరు కృష్ణ. నాన్నగారు పెట్టారా బలరామ కృష్ణ? నువ్వు చెప్పావు బలరామకృష్ణని నాన్నగారే పెట్టారు. కానీ ఈ తాతగారు ఏం చేశాడు, నేను కాశీ వెళ్ళొచ్చాను, రాజ్యం విశ్వనాథు అని పిలిద్దాని అన్నారు. అలాగే మాయారు ఆయన పరమేశ్వరుడి కంటే అని చెప్పి ఒప్పుకుని మామగారిని గౌరవించి నేను ఎప్పుడైతే విశ్వనాథు అన్నానో అందరూ విశ్వనాథ్ అడిగారు. తర్వాత రాజశేఖరు అన్నా కూడా శివుడు నాకు ఆ పేరు ఇష్టమే అంచేత పిబి బలరామకృష్ణ, పిబి రాజశేఖరు అని నీకు పుస్తకంలో మరి ఇప్పుడు ఈవిడ ఎక్కడ సులోచన గారు కదండి, ఆవిడ రాజశేఖర్ మన పేరు పెట్టుకుంటా అని చెప్పింది. ఆవిడ నీ పేరు రాజేష్ కూడా పెట్టింది, అందులో ఆవిడ పెట్టింది. ఆవిడ నవలలు రాస్తూ ఉండేది. మా చెల్లెలి కొడుక్కి వాళ్ళ అక్క కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ చుట్టరిక ప్రేమ ఎంతో చూపించి అనేది. నా కొడుకులు ఇద్దరు బొంబాయిలో చెరో పెట్రోలియం దాంట్లో ఉద్యోగాలని తెలిసి నా పేర్లు మీ పేర్లు పెట్టు నవలు రాసిందాక. బొంబాయిలో పెళ్లి కొడుకు అనేటప్పటికీ అందరూ ప్రేమించడం, పెద్ద హోదాలో ఉన్నాడని సంబంధాలు రావడం, అవన్నీ నువ్వు ఓ రకంగా నీ జీవిత చరిత్ర ఆవిడ నవలు రాసినట్టు. సరే ఆపిద్దాం, లేకపోతే అందరికి ఊళ్ళో అందరూ నీకు ఆ పట్టుకురానా అది